Hi friends, welcome back to Excel Telugu videos. Data validation. This is one of the most important concept. See, generally you can think in this way. Validation అంటే ఏంది? Restrictions, like conditions కదా. అంటే జనరల్గా డేటా వచ్చేసి మనం ఎవరికైనా యాక్సెస్ ఇచ్చినప్పుడు దే కెన్ ఎంటర్ ఎనీథింగ్. లైక్ మీరు ఒక షీట్ పంపించారు, ఎంట్రీ చేయమన్నారు, లేకపోతే వేరే వాళ్ళకి మల్టిపుల్ పర్సన్స్కి షేర్ చేసాము. సో వాళ్ళేంటి కంప్లీట్గా డేటా మొత్తం ఎంట్రీ చేస్తుంటారు, ఇన్వాలిడ్ డేటా వచ్చేస్తుంటారు. అలా కాకుండా రెస్ట్రిక్షన్స్ పెడతాం మనం. ఈ వాల్యూస్ మాత్రమే ఎంట్రీ చేయాలి. అలాగే డేట్స్ వచ్చినప్పుడు వీక్ డేస్ మాత్రమే ఎంట్రీ చేయాలి, వీకెండ్స్ ఎంట్రీ చేయకూడదు, వర్కింగ్ డేస్, ఇట్లాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సేమ్ హియర్ ఆల్సో పిక్ ఫ్రమ్ ఎ లిస్ట్ ఆఫ్ రూల్స్ టు లిమిట్ ద టైప్ ఆఫ్ డేటా దాట్ కెన్ బి ఎంటర్ ఇండియా సెల్. అంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ డేటాని, మనం ఏది పడుతుంది ఎంట్రీ చేయకుండా మనకు కావాల్సిన ప్రాపర్ డేటాని మాత్రమే ప్రాపర్గా ఎంట్రీ చేసేటట్టుగా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ డిఎల్, డేటా వాలిడేషన్. సో ఓన్లీ 5 సెల్స్ సెలెక్ట్ చేస్తున్నాను, A1 to A5, గో టు ద డేటా వాలిడేషన్. ఇక్కడ సెట్టింగ్స్లో వచ్చేసి ఎనీ వాల్యూ ఉంది, చూసారా? ఇట్ ఈస్ ఎనీ వాల్యూ. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు ఎంటర్ ఎనీథింగ్. మీరు ఏది ఎంటర్ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది ఎనీ వాల్యూ అంటే. అలా కాకుండా దెర్ ఆర్ ఫ్యూ క్రైటీరియాస్ లైక్ హోల్ నెంబర్స్ మీన్స్ వితౌట్ డెసిమల్స్, లైక్ నెంబర్స్ నెగటివ్ ఆర్ పాజిటివ్, ఎనీ నెంబర్. అండ్ డెసిమల్స్ మీన్స్ పాయింట్స్ లైక్ 1.2, 2.3. లిస్ట్ డ్రాప్ డౌన్ క్రియేట్ చేసుకోవచ్చు, డేట్, టైమ్, టెక్స్ట్ లెంత్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అలాగే కస్టమ్లో ఫార్ములాస్ రాసుకోవచ్చు, దట్ విల్ డిస్కస్ లేటర్. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ హోల్ నెంబర్స్. వన్స్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ద హోల్ నెంబర్స్ ఆర్ డెసిమల్స్ విల్ గెట్ దిస్ డేటా. అంటే నువ్వు నెంబర్స్ తీసుకుంటున్నావు, బట్ రేంజ్ ఏంటి? 10 to 100, బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇలా కండిషన్స్ ఉంటాయి కదా. సో అందులో నువ్వు ఏది చూస్ చేసుకుంటున్నావు అని చెప్పేసి, నీకు అందులో ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్. సో ఈ విధంగా అక్కడ ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు, బిట్వీన్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి అక్కడ వరకు 10 to 100, మినిమము 10, మ్యాక్సిమము 100. తర్వాత ఓకే. సో ఇప్పుడు వచ్చేసి నేను 10 ఇచ్చేస్తున్నా, యాక్సెప్ట్ చేస్తుంది. 100 ఇచ్చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది, బట్ 101 ఇచ్చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం అక్కడ రిస్ట్రిక్ట్ చేసింది 10 to 100 కాబట్టి 5 యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఎనీ నెంబర్ యాక్సెప్ట్ చేస్తుంది. 122 చూసారా, యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది A1 to A5, ఇది A6 అవుట్ ఆఫ్ ద సెలెక్షన్ కాబట్టి మీరు ఇక్కడ ఇక్కడ ఏం ఎంట్రీ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ A1 to A5 మాత్రమే రిస్ట్రిక్ట్ చేసినాం కదా. సో డేటా వాలిడేషన్లోకి వెళ్ళి మనం A1 to A5 సెలెక్ట్ చేసుకొని ఇక హోల్ నెంబర్ తీసేసుకున్నాం. మళ్ళీ క్లియర్ అంటే కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంట్రీ చేస్తున్నారు డేటా వచ్చేసి. ఎంట్రీ చేసే వాళ్ళకు 1 to 10 ఎంట్రీ చేయాలని తెలుస్తుంది, అందుకే ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ అని ఉంటుంది. సో ఏం చెప్తామంటే ఎంటర్ 1 to 10 ఓన్లీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరైనా సరే ఈ సెల్స్లలో, ఆ 5 సెల్స్లలో క్లిక్ చేస్తే వాళ్ళకి ఆ పాపప్ మెసేజ్ కనిపిస్తుంది, బయట క్లిక్ చేస్తే రాదు మళ్ళీ. అలాగే ఇంకా క్లియర్గా ఎవరు ఎంటర్ చేయమంటున్నారు, లేకపోతే ఏదైనా సంథింగ్ లైక్ టైటిల్ లాగా ఎక్సెల్ మ్యాప్, ఓకే చూసారా, పైన ఎక్సెల్ మ్యాప్ ఎంటర్ 1 to 10. సో ఇఫ్ యూ వాంటెడ్ టు క్లియర్ ఎవ్రీథింగ్, జస్ట్ టు సే క్లియర్ ఆల్, ఓకే. See, now it will clear everything. January to December. ఇక్కడ alt DL data validation list. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సోర్స్లో ఇది సెలెక్ట్ చేస్తున్నాను అంతే, లిస్ట్ పెట్టుకొని సోర్స్ డేటా బిట్వీన్ ఏమి ఉండదు. ఓకే, టు క్రియేట్ ద డ్రాప్ డౌన్ ఈ విధంగా. ఓకేనా, సో డ్రాప్ డౌన్ క్రియేట్ చేసుకోవడానికి నౌ జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ద డ్రాప్ డౌన్. లేటర్ ఆ డ్రాప్ డౌన్ యూజ్ చేసి మనము చార్ట్స్ కనెక్ట్ చేసుకోవడము, అలాగే డేటా కనెక్ట్ చేసుకోవడం. ఇక్కడ నువ్వు ఇది సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ డేటా రావాలి. మార్చ్ అని పెట్టుకుంటే మార్చ్లో మార్చ్ మంత్ డేటా రావాలి. ఏప్రిల్ అని పెట్టుకుంటే ఏప్రిల్ మంత్ డేటా రావాలి. చార్ట్స్ అట్లాగా. సో అంత డైనమిక్గా చేసుకోవాలి మనం వచ్చేసి. అందుకే చాలా ఇంపార్టెంట్. జస్ట్ హియర్ ఐఎమ్ టెలింగ్ హౌ టు క్రియేట్ ద డ్రాప్ డౌన్ డేటా వాలిడేషన్. ఆల్ టు డిఎల్ లిస్ట్. ఇక్కడ మాన్యువల్ కూడా టైప్ చేసుకోవచ్చు మనం. జనవరి, ఫిబ్రవరి బై సపరేటింగ్ కామర్స్, మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ విధంగా జస్ట్ డ్రాప్ డౌన్ క్రియేట్ చేసుకోవడం అంతే.